చేరువచ్చిన సంఘమంతటికి కూడా పునరుద్ధాన శుభాలు తెలియపరుచుకుంటున్నామండి. ప్రభు కృపను బట్టి సంవత్సరం యొక్క మొదటి ఆదివారంలోనికి నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పగిడిపోగు జాషువా మార్క్ గారు 8వ తారీఖున, సిహెచ్ ఫ్రాంక్లిన్ గారు 8వ తారీఖున, టిటిటి రాజేష్ గారు 13వ తారీఖున జన్మదినం జరుపుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే సోమవారం ప్రార్థనలకి నేను ఉండను. సెక్రటరీ గారు ఎవరిని అసైన్ చేస్తారో ఆ 2 ప్రార్థనలకి వాళ్ళు వెళ్ళి చూపిస్తారు. ఎందుకు సోమవారం ఉండనంటే రేపు మా ఆవిడికి డేట్ ఇచ్చారు. మీ తాతగారు పుట్టినరోజు. ఓకే, ఇవాళ రేపు మా మిస్సెస్కి డేట్ ఇచ్చారండి, రేపు ఆపరేషన్. సో రేపు నేను ఉండను. దయచేసి రేపటికి పెద్దలు కార్యక్రమాలు చూసుకోవాల్సిందిగా సెక్రటరీ గారు ఎవరినైతే ఆ 2 కోడికలకు ప్రార్థన వేస్తారో వారు వెళ్ళి చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. సో మా కొరకు, మా కుటుంబం కొరకు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లాంటి తొందరలు తొట్టుపాట్లు జరగకుండా. ఎందుకు అర్జెంటుగా అంటే కొద్దిగా ఉమ్మనీరు తగ్గింది అన్నారు డాక్టర్స్. సో త్వరగా ఇవాళే చేద్దాం అన్నారు, కానీ ఇవాళ కుదరదండి, ఆదివారం కాస్త బిజీగా ఉంటాము అని ఇంకా రేపటికి చేయాల్సి వస్తుంది. రేపు మధ్యాహ్నం 3ంటికి ఆ సమయంలో చేస్తామన్నారు. అదే హాస్పిటల్, పోయిన సంవత్సరం ఏ హాస్పిటల్ అదే. సో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పక్షంగా. అందుకే రేపు వండడం, రేపు కార్యక్రమాలు పెద్దలు చూసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నా. నన్ను ఒక పాట పాడమన్నారు. ఆ పాట కాకుండా నేను వేరే ఒకటి సిద్ధపడ్డాను. దయచేసి వాక్యానుసారంగా ఆ పాట పాడుకొని దేవుణ్ణి ధ్యానం చేసుకుందాం. జన్మదినం జరుపుకున్న వారందరికీ, నూతనంగా వచ్చిన వారికి, అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక వందనాలు. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. కూర్చొనే ఉందాం. లేచి మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కన్నా చిన్నగా దేవుణ్ణి ఆరాధించుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధనాపూర్వకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధన చేసుకుందాం. ఎవరు కూడా మరి కళ్ళు తెరవద్దు. ఆరాధనాపూర్వకంగా మరి సంవత్సరం యొక్క మొదటి ఆదివారంలోనికి నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కనపరుచుకుందాం. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. వచ్చిన వారందరూ దయచేసి పాడాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. డ్రమ్స్ ఏం అవసరం లేదు, సింబల్స్ వరకే వాడుకుందాం, కీబోర్డ్ మీదే నడుచుకుందాం. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. మధ్యాహ్న కాల సమయంలో ఆయన చూస్తే చాలు, ఆయన మహిమలో ఉంటే చాలు.
ఫిలిప్పు కోరుకుంటున్నాడు, దేవా తండ్రిని మాకు చూపిస్తే మాకు అంతే చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుని చూస్తే మనకంతే చాలు. నిత్యమైన మోక్ష గృహములో ఆయనతో పాటు భక్తుల గుంపులో కలిసి ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని మధ్యాహ్న కాల సభలో మరొకసారి ప్రియ యేసు రాజును అందరూ చప్పట్లు. మహిమలో నాయనతో ప్రియ యేసు రాజును చూచిన చాలు. మహిమలో నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసు రాజును చూచిన చాలు. మహిమలో నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. అందరూ యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. మళ్ళీ యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను. నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను. బంగారు వీధులలో తిరిగేదను. నిష్కలంక నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను. నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును చూచిన చాలు. మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు. మహిమలో నాయనతో ఉంటే చాలు. ముండ్లమకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముండ్లమకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. మళ్ళీ ముండ్లమకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయంబును ముద్దాడెదను. ప్రతి ఒక్క గాయంబును ముద్దాడెదను. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క
ఒక్క గాయంబును ముద్దాడెదను, ప్రతి ఒక్క గాయంబును ముద్దాడెదను. ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆహా ఆ పూర ఎప్పుడు పనిచును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ పూర ఎప్పుడు ప్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో నా హృదయం. తండ్రి తండ్రి నా కన్నీటిని ఎప్పుడు తుడుచునో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియపలో ఈ మధ్యాహ్న కాల సమయం ఈ రీతిగా మీ పాదసన్నిధిలో చేరి ఎన్నెన్నో ఆశలతో తండ్రి మేము ఎదురు చూస్తున్నాం, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, కానీ మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం, లోకాన్ని చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ యేసును చూస్తే చాలు, మహిమలో మీతో ఉంటే చాలు తండ్రి. మనుష్యుడు లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏ లాభం లేదు తండ్రి. ఈ నూతన సంవత్సరం మొదటి ఆరాధనలో తండ్రి నిన్ను చూచే భాగ్యం నాకు దయచి. పిలుపు అంటున్నాడు, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. దానికి ప్రభువా నేను మీ మధ్య ఉన్నాను, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని చూడగలిగిన కృపను నాకు దయచేయండి, మిమ్మల్ని వెతకగలిగిన కృపను నాకు దయచేయండి. లోకం వైపు కాక తండ్రి మీ వైపు మిమ్మల్ని చూడగలిగిన భాగ్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు దయచేసి జన్మదినము వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని దీవించి
నూతనంగా వచ్చిన వారిని కాపాడి వినగలిగిన చెవిని గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడుగుచున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మరి యొక్క పునరుత్థాన దినంలోనికి నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఫిలిప్పు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక కోరికాడు. ఏం కోరిక అండి? ఫిలిప్ ఎవరు? ఫిలిప్పు కొసలపాటి ఫిలిప్ప? ఫిలిప్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో ఒకడు. ఆయన యేసుని అంటున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఫిలిప్పుకి ఒక కోరిక, ఒక ఆశ. ఏంటిది? దేవుణ్ణి చూడాలి అని, తండ్రిని చూడాలి అని. యేసు ప్రభు వారిని చూడగానే ఫిలిప్పుకి అలా అడగాలి అని అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభు వారి బోధలు అన్నీ కూడా దేవుణ్ణి కనపరిచేవిగా ఉండటంతో యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, బాబు మాకు తండ్రిని ఒకసారి కనపరచు, మాకు అంతే చాలు అని యేసు ప్రభు వారిని విజ్ఞాపన చేసుకుంటున్నాడు. అయితే పాత నిబంధన చరిత్రను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. అలాగే నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో దేవుడే స్వయంగా ఈ మాట మాట్లాడతాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. సో దేవుడు అంటున్న మాట ఏంటంటే, మోషే అడుగుతాడు దేవుణ్ణి, ఇలాంటిదే ఫిలిప్పులాగా అడుగుతాడు, ఒకసారి నీ మహిమను నాకు కనపరచుమనంటే దానికి ప్రభువారు అంటున్న మాట, ఎవరు నా ముఖము చూడలేరు, చూచి ఏ నరుడు కూడా బ్రతుకలేడు అని దేవుడు ప్రస్తావన చేస్తున్నాడు. మరి అయితే ఫిలిప్పుకి ఈ విషయాలు తెలుసు కదా. ఈ విషయాలు తెలిసిన ఫిలిప్పు ఎందుకని మాకు తండ్రిని కనపరచుము అని అడుగుతున్నాడు అంటే, పాత నిబంధన గ్రంథంలోనే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు తనను తాను బయలుపరుచుకున్న సందర్భాలు. అబ్రహాముతో బయలుపరుచుకుంటాడు. ఎలా? స్వరం ద్వారా. అబ్రహాముతో స్వరం ద్వారా బయలుపరుచుకుంటాడు. మోషేతో అగ్ని పొద ద్వారా మోషే భక్తుడికి తనను తాను బయలుపరుచుకుంటాడు. తర్వాత ఏలియాకు రాబందుల ద్వారా, కాపాళాల ద్వారా ఆహారాన్ని తీసుకొచ్చి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. అలాగే మరియాకి, యోసేపుకి దేవదూతల ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్న సందర్భాలు మనం చూస్తాం. అలాగే అబ్రహాము కూడా ముగ్గురు వస్తారు కదా. సింధూర వృక్షం క్రింద ఆయన కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు వస్తారు, వారిని దేవుడుగా పరిగణించుకుంటూ ఉంటారు. సో అట్లాగన్నా మాకు తండ్రిని ఒకసారి కనపరచు. ఎందుకు అంటే 400 సంవత్సరాలు అయింది, అవునా? ఇశ్రాయేలీలు దేవుని స్వరం ఎన్ని సంవత్సరాలు అయింది? 400 సంవత్సరాలు అయింది. ఎలాగ చెప్పగలము అంటే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని చెప్పాను కదా. నిబంధనల మధ్యకాలం, పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాలు జరిగింది. ఈ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడటం మానివేశాడు. ఇశ్రాయేలుతో మాట్లాడటం మానివేశాడు. ఆఖరి ప్రవక్త ఎవరు? మలాకి. అంతే కథం, మలాకితో ఆపేశాడు. మలాకి ద్వారా కొద్దిగా మాట్లాడిన దేవుడు ఇక మాట్లాడటం మానివేశాడు. ఆ తర్వాత
ఇప్పుడే రీసెంట్గా ఎవరు వచ్చారు? కొత్తగా అప్పుడే బాప్తిస్మిచ్చు యోహాను వచ్చాడు. తీరా ఆయన ఏం చేశాడు? హేరోదు చంపాడు. ఇంకెవరు లేరు. ఇక ఎవరు దేవుణ్ణి కనపరిచే, ఇది దేవుడు మాతో మాట్లాడి దేవుడు మాతో కనపడే అవకాశం లేదనుకొని ఇక అవకాశం లేక ఫిలిప్పు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడయా మాకు దేవుణ్ణి కనపరచు అన్నప్పుడు ప్రభువారు మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్న సమాధానమే మన ధ్యానాంశముగా మాట్లాడుకుందాం. 9వ వచనంలో యేసు డాష్ పెట్టి ఫిలిప్పా అంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? యేసు మాట్లాడుతున్నారు. ఎవరన్నా పేరు దాని పక్కన చిన్న డాష్ ఉంటే ఆ తర్వాతది ఈ పేరున్న వాళ్ళు గీతకు ముందు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు గల వ్యక్తి గీత తర్వాత ఉన్న మాటలు మాట్లాడతాడు. ఇది జీవగ్రంథం మనం తెలుసుకోవాలి. యేసు ఫిలిప్పా, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? సో యేసు ప్రభు వారు 2 ప్రశ్నలు ఫిలిప్పుని వేశారు. ఒకటి ఏంటిది? నన్ను ఎరుగవా? రెండవది ఏంటిది? నువ్వు ఎలా మాకు తండ్రిని కనపరచమని అడుగుచున్నావు? 2 ప్రశ్నలు యేసు ప్రభు వారు వేశారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా యేసుని చూడలేకపోతున్నాం. యేసుని చూడలేకపోతున్నాం. తండ్రిని యేసును చూస్తే తండ్రిని చూచినట్టే అని వాక్యం అంటుంది. యేసుని మనం ఎలా చూడాలి? యేసుని మనం ఎలా గ్రహించాలి? యేసుని మనం ఎలా తెలుసుకోవాలి అన్నదే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ధ్యానాంశం. యేసుని ఎలా చూడాలి? లేకపోతే యేసు మనకి ఎలా కనిపిస్తాడు? ఎందుకంటే తండ్రి కనిపించాలంటే ఎవరు కనిపించాలి? యేసు కనిపించాలి. యేసు కనిపించాలంటే ఎలా చూస్తే యేసు మనకి కనిపిస్తాడు? కళ్ళతో చూడాలంటే ఉన్నాడా? కళ్ళతో చూడటానికి ఆయన ఉన్నాడండి ఇప్పుడు ఇక్కడ? లేడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఆదరణకర్తను మన యొద్దకు పంపించాడు. మరి యేసుని ఎలా చూడగలం? యేసుని చూడాలి. యేసుని చూస్తేనే కానీ తండ్రిని చూచినట్టు. తండ్రిని చూస్తే అంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు. మరి ఇప్పుడు యేసుని చూచే ప్రయత్నం మనం చేయాలిగా. యేసుని చూచే ప్రయత్నం చేసే ఈ పరిస్థితుల్లో కొన్ని అంశాలు, ఏ విధముగా యేసుని చూడగలుగుతాము, లేకపోతే ఏ విధముగా మనం ప్రవర్తిస్తే యేసుని చూడగలమో ఈ మధ్యాహ్న కాల సమయంలో 4 లేక 5 అంశాల ద్వారా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పు అడిగాడు ఏమని? తండ్రిని చూపించమని. దానికి సమాధానంగా యేసు ఏం చెప్తున్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. యేసు ఇప్పుడు మన ముందు ఉన్నారా? లేదు. కానీ యేసుని చూడాలి. దానికి మనకు ఒక మాట ఉంది. యేసుని మనం ఎలా చూడగలము? యేసుని మనం ఎలా చూడగలమండి? తోమాతో ఒక మాట అంటాడు. ఏమని? నువ్వు చూచి నమ్ము, నన్ను నమ్మితివి, చూడక నమ్మినవాడు ధన్యుడు అని. సో విశ్వాసం ద్వారా యేసుని చూడాలి అని అంటున్నా. ఎట్లా చూడాలి? కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి జీవగ్రంథంలో. వాటి ద్వారా మాత్రమే ప్రభు వారిని నువ్వు చూడగలవు. వాటి ద్వారానే ప్రభువును నువ్వు తెలుసుకోగలవు. లేకపోతే ప్రభువును నువ్వు చూడలేవు. ప్రభువు నువ్వు చూడకపోతే ఎవరిని చూడవు? తండ్రిని చూడవు. తండ్రిని చూడలేదంటే దాని అర్థం ఏంటి? చెప్పాలి. తండ్రిని చూడలేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు విడవబడ్డావు. అంతేనా? తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు అంటే ఆ పరలోకపు తండ్రిని చూడాలంటే నువ్వు ఎవరు చూడాలి? యేసుని చూడాలి. యేసుని చూడాలంటే కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ ప్రకారంగానే నువ్వు యేసుని చూడాలి. ఆ యేసుని నువ్వు చూడలేదనుకో తండ్రిని చూడలేదు. తండ్రిని చూడలేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు? పరలోకానికి వెళ్ళలేదు. నువ్వు నిత్య రాజ్యంలోనికి చేరే అవకాశం నీకు లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుని చూచేది ఎలా? సిలువలో కనిపిస్తాడా? సిలువ బొమ్మలో సిలువలో కనిపిస్తాడండి. సిలువ బొమ్మలు పెట్టుకుంటా ఉంటారు చాలామంది. బొమ్మలు క్రాస్ అని మెడలో వేసుకుంటాం కొంతమంది.
లేకపోతే ఇంట్లో పెట్టుకుంటుంటాం, లేకపోతే ఇంకొకరికి గిఫ్ట్గా ఇస్తుంటాం. సిలువలో ఉన్నాడా యేసు? చెప్పండి. సిలువను జయించాడు ఆయన. వై యు ఆర్ సర్చింగ్ అగైన్ ఆన్ ది క్రాస్? నీవు సిలువలో యేసుని ఎందుకు వెతికే ప్రయత్నం చేస్తున్నావు? సిలువలో ఆయన లేడు, సిలువలో లేడు, సమాధిలో కూడా లేడు. మీకు గుర్తుందా? మరియ వచ్చినప్పుడు ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు, నువ్వు ఎందుకు ఆయన ఇక్కడ వెతుకుతున్నావు అంటాడు. మృతులలో ఆయన ఎందుకు వెతుకుతున్నావు అని అంటాడు. సో సిలువలో నువ్వు వెతికే ప్రయత్నం చేసినా నీకు సిలువలో దొరకడు. దొరుకుతాడా? సిలువలో దొరకడు. ఎందుకంటే సిలువ మరణాన్ని ఆయన ఎప్పుడో జయించాడు. సిలువ అయిపోయింది. సిలువలో వెతకొద్దు. అలా కొన్ని యేసుక్రీస్తు బొమ్మలో చూస్తావా నువ్వు యేసుని? యేసు ఇలా ఉంటాడని నీకు తెలుసా? తెలీదు. మరి యేసుని చూచేది ఎలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. చాలండి, అక్కడ వరకే చాలు. మా సబ్జెక్ట్ అక్కడ వరకే. ఏంటిదంట? దేవుని స్వరూపి అయిన క్రీస్తును మహిమను కనపరచు సువార్త. చాలా అర్థం ఉంది ఇందులో. చూడండి, దేవుని స్వరూపం ఎవరంట? క్రీస్తు అంట. ఆయన మహిమను కనపరిచేది ఏదంట? సువార్త అంట. అంటే దేవుణ్ణి చూడాలంటే క్రీస్తును చూడాలి, క్రీస్తును చూడాలంటే నీకేం తెలియాలి? సువార్త తెలియాలి. సో మొట్టమొదటిగా నీవు క్రీస్తుని ఎలా చూడాలి? సువార్తల ద్వారానే చూడాలి. సువార్త నీలో ఉంటే నీలో క్రీస్తు ఉన్నట్టు. సువార్త నాలో ఉండటం ఏంటి? దాని గురించి మాట్లాడడానికి ముందు దీని గురించిన వివరణ మీకు ఇస్తాను. తండ్రిని చూడాలంటే ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. యేసు నీకు ఎలా కనిపిస్తాడు? సువార్త ద్వారానే నీకు కనిపిస్తాడు. సువార్త అంటే ఏంటి? సు ప్లస్ వార్త. సు అంటే ఏంటి? మంచి. వార్త అంటే స్టోరీ కానీ, లేకపోతే కథ కానీ, లేకపోతే ఒక సంఘటన కానీ. వార్త, మంచి వార్త. లోకానికి మంచి వార్త ఏంటి? లోకానికి మంచి వార్త రుణమాఫీ. మంచి వార్త మనకు అవ్వచ్చు. కొంతమందికి రుణమాఫీ మంచి వార్త అవ్వచ్చు, నేను కాదనట్లేదు. రుణమాఫీ మంచి వార్త. ఇంకేం మంచి వార్తలు? డాలర్ రేటు తగ్గింది, రూపాయి విలువ పెరిగింది, బండున్న వాళ్ళకి పెట్రోల్ ధరలు తగ్గాయి, 20 రూపాయలే లీటరు. బ్రహ్మాండమైన వార్త. ఎవరికి? బండ్లున్న వారికి. 1,00,000 రూపాయల చీర డిస్కౌంట్లో సంక్రాంతి పండగకి 5,000కే ఇస్తున్నాం. ఇంతకు మించిన వార్త మీకు ఎవరికి ఉండదు. ఎంతకు మించిన వార్త మరొకటి మనకి ఉండదు. ఎందుకంటే ఇది సువార్త. ఇదే సువార్త. నిజమైన వార్త, నిజముగా మనిషికి ఉపయోగపడేదే మంచి వార్త. చీర ఉంది, చీర ఎన్ని సంవత్సరాలు నీకు అది కొత్త చీర ఉంటుంది. నువ్వు క్రిస్మస్ పంట కట్టగానే మరుసటి ఆదివారం ఆ చీర వేసుకొని నువ్వు వస్తే పక్కన పోయిన వారం ఇదే కదా అక్క కొట్టింది అంటది ఖచ్చితంగా. అయిపోయింది. పోయిన వారం ఇదే వదిన కట్టింది అనగానే గుర్తు పట్టేసిందిరా, ఇక అయిపోయింది, ఇది బాధది అయిపోయింది. వారం ఉండదు. అది నీకు సువార్త ఎలాగైంది? అవ్వదు. పెట్రోల్ 3 లీటర్లు కొట్టించుకున్నా 60 రూపాయలు పెట్టి గట్టిగా రాయనపాడు వెళ్ళి మళ్ళా రాగానే అయిపోయింది. నీకు అది సువార్త ఎలాగైంది? అవలా. రుణమాఫీ ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ఆయన ఇంకోటి ఏదో పెట్టొచ్చు. నీకు అది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. అది నీకు ఎలాగో మంచి వార్త అయింది. వేరే రక్షణ వార్త, రక్షణ సువార్త అది ఎప్పుడు వరకు ఉంటుంది? యుగ యుగముల వరకు ఉంటుంది. సదాకాలము నీతో ఉంటుంది. అది ఎప్పుడు వరకు ఉంటుందంట? ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీకు అదే
ఉపయోగపడుతుంది. అందుకే పేతురుకు రాసిన పత్రికలో పేతురు భక్తుడు 1వ అధ్యాయము చివరి వచనాల్లో అంటాడు, సర్వ శరీరులు గట్టిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్నది, ఉదయం వికసించి సాయంత్రానికి వారు వాడిపోతారు, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును, మీకు ప్రకటింపబడిన ఈ వాక్యం, ఈ సువార్తే ఆ వాక్యం అని అంటుంది. సో సువార్త ఏమవుతుందంట? శాశ్వత కాలము నిలుస్తుంది. సువార్త ఏది అంటే నీ పాపములలో నుండి నిన్ను విడుదల, నా పాప క్షమాపణ. దానికి మించిన వార్త మరొకటి లేదు. నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, అది క్రీస్తు ద్వారానే క్షమించబడింది అని నీవు ఎప్పుడైతే వింటావో, దాన్ని ఎప్పుడైతే విశ్వసిస్తావో, అప్పుడే నీవు క్రీస్తును చూడగలవు. సో మొట్టమొదటిగా క్రీస్తును నీవు ఎప్పుడు చూడగలవు అంటే సువార్తను ఎప్పుడైతే నీవు నమ్ముతావు, సువార్త ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, యేసుని గురించిన వార్త ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, అప్పుడే నీవు క్రీస్తును చూడగలవు. లేకపోతే నీవు క్రీస్తును చూడవు. యేసు ప్రభువారు బాప్తిసమిచ్చి యోహాను చెరపట్టబడిన తర్వాత గలిలయ ప్రాంతంలో తిరుగుతూ ఈ మాటను ప్రస్తావన చేస్తూ ఇలా ప్రకటిస్తూ వెళ్ళాడు. ఏమని? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, సువార్తను మారుమనసు పొంది సువార్తను నమ్ముడి. సో సువార్తను నమ్మకుండా, యేసుని గురించిన వార్త నీకు తెలియకుండా యేసుని నీవు చూడలేవు. యేసుని నమ్మకుండా, యేసుని విశ్వసించకుండా యేసుని నువ్వు ఎప్పటికీ చూడలేవు. యేసుడు కల్లో రావచ్చు, నీకు వస్తే కల్లో రావచ్చు, కానీ యేసు కల్లో వస్తే యేసుని చూసినట్టు కాదు. యేసుని చూడాలి అంటే సువార్త ద్వారా తప్ప నీవు ఎప్పటికీ యేసుని చూడలేవు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ప్రభు క్రీస్తు దేవుని మహిమ ఉన్నాడు, ఆ మహిమను వివరించింది ఏదంట? సువార్త మాత్రమే. ఆ మహిమను కనబరచు సువార్త ప్రకాశము. ఈ ఉదయకాల సమయంలో నీకు సువార్తను నీ జీవితంలో ఉందా? మంచి వార్తను నీవు నమ్ముతున్నావా? యేసు వార్తను నీవు విశ్వసిస్తున్నావా? ఇది ఎప్పటి నుంచో వింటున్నామండి, మాకు ఇది పెద్ద కొత్తేమీ కాదు. సువార్త వినటం వేరు, సువార్తను నమ్మటం వేరు, సువార్తను విశ్వసించటం వేరు. ప్రభువారు సువార్తను వినుడి అన్నాడా? సువార్తను నమ్ముడి అన్నాడా? సువార్తను నమ్ముడి అని అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో మొట్టమొదటి విషయము, తండ్రిని చూడాలంటే సువార్తను నీవు నమ్మాలి. సువార్తను నమ్మకుండా నీవు తండ్రిని చూడలేవు. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. రెండవది, దేవుడు పౌలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తుంది, యేసుని నువ్వు ఎలా తెలుసుకోగలవు, దేవుణ్ణి నువ్వు ఎలా తెలుసుకోగలవు అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుణ్ణి నీవు చూడగలవు. యేసుని నువ్వు ఎప్పుడు చూడగలవట? యేసుని నువ్వు ఎప్పుడు చూడగలవు? సృష్టింపబడిన వస్తువులను జాగ్రత్తగా పరిశీలన చేయటం ద్వారా దేవుడు తనను తాను కనపరుచుకుంటాడు. పరిశీలన చేసి ఏం చేయాలండి?
ఇది కొద్దిగా మీతో మాట్లాడాలి, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు సృష్టిని చేశాడు. ఫస్ట్ సృష్టిని చేశాడా, మనిషిని చేశాడా? సృష్టిని చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. ఒక ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పెళ్లి జరుగుతుంది కదా, వాళ్ళిద్దరు భార్య భర్తలు, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఫస్ట్ పెళ్లి జరుగుతుందా, లేకపోతే భోజన ఏర్పాట్లు ముందు జరిగిద్దా? భోజన ఏర్పాట్లు ముందు జరిగిద్దా, పెళ్లి చేసేసిన తర్వాత భోజన ఏర్పాట్లు చేస్తారా? భోజన ఏర్పాట్లు అయిన తర్వాత పెళ్లి కార్యక్రమంలోనికి మనం వెళ్తాం. ఎందుకంటే అవగాహన నిమిషం కూడా ఆగరు కాబట్టి. పెళ్లి కానీ ముందు పెళ్లి అయిపోయి వచ్చిన వాళ్ళకి అక్కడ కూర్చోబెట్టి భోజన ఏర్పాట్లు చేస్తామా? చెయ్యం. సేమ్ లాజిక్ సృష్టి దగ్గరకు రండి. మనిషిని చేయక ముందు అతనికి కావలసిన వాటిని అన్నింటినీ దేవుడు ముందు సిద్ధపరిచి ఉంచాడు. అతన్ని చేసిన తర్వాత అన్నీ చేయాలంటే 7 రోజులు ఆగాలి. అవునా? 7 రోజులు ఆగాలంటే బతుకుతాడా? బతకడు. కాబట్టి ఏం చేశాడు? అన్నిటిని చేసిన తర్వాత అంతా బాగుందని తెలుసుకున్నాక, ఈడు బతకగలడు అని తెలుసుకున్నాక అప్పుడే దేవుడు ఆదామును చేశాడు. అంటే మనిషి కోసము సృష్టిని దేవుడు ముందుగానే చేశాడు, సిద్ధపరిచాడు. మనిషి సృష్టిలోకి రాగానే సృష్టిని చూచినంత వెంటనే ఆ సృష్టి ద్వారా నీకు ఎవరు కనపడాలి? ఖచ్చితంగా దేవుడు కనపడాలి. ఎందుకంటే నా కొరకు నన్ను నిర్మింపక ముందే దేవుడు నా కోసం సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. అందుకే ఆదికాండము దేవుడు ఆదాముకు అవ్వకు ఆజ్ఞలిస్తూ ఒక మాట చెప్పాడు. తీయండి, ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆదికాండం 1వ అధ్యాయం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదాముకి అవ్వకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటిది? భూమిని కాపాడు, సృష్టిని కాపాడు. రెండవది, దేవుణ్ణి నువ్వు ఎప్పుడు చూడగలవంటే ఎప్పుడైతే సృష్టి విషయంలో నీవు బాధ్యతగా నడుచుకుంటావు, ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల విషయంలో నీవు బాధ్యతగా నడుచుకుంటావో అప్పుడే నీవు దేవుణ్ణి చూడగలవు. మీకు గుర్తుందా అండి? ఆదామును బట్టి భూమి ఏమైంది? శపించబడింది. సో నిన్ను బట్టి మళ్ళా భూమి ఏమవ్వాలి? దీవించబడాలి కదా. శపించబడిన భూమిని మళ్ళా నీవు శాపంలోనికి నెట్టే ప్రయత్నం చేయకూడదు. సృష్టిని చూచినప్పుడల్లా నీకు ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. సృష్టిని పూజించటం కాదు నేను అనేది, సృష్టికర్తను పూజించాలి. సృష్టిలో నీవు నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిలో నీ దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. 19వ కీర్తన 1వ చరణంలో వాక్యం అంటుంది, ఆకాశములు దేవుని మహిమపరచుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి కార్యములను ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బాగు చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఆయనను వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించను అని ప్రస్తావన చేస్తున్నాడు. అంటే సృష్టిని చూచినప్పుడల్లా, నక్షత్ర మండలమును చూచినప్పుడల్లా, ఉదయకాలాన్ని చూచినప్పుడల్లా, రాత్రి కాలాన్ని చూచినప్పుడల్లా నీవు దేవుణ్ణి చూడాలి. ఎన్ని రాత్రులు నీ జీవితంలో గడిచిపోయాయి, ఎన్ని ఉదయాలు నీ జీవితంలో గడిచిపోయాయి. దేవుణ్ణి ఎప్పుడు చూస్తావంటే సృష్టిని విషయంలో ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడే నీవు దేవుణ్ణి చూడగలవు.
ఎప్పుడైతే సృష్టి విషయంలో బాధ్యత కలిగి ఉంటావో, పరిసరాల విషయంలో బాధ్యత కలిగి ఉంటావో, చెట్టులు నరికేయటం, జంతువులు చంపిపారేయటం, ఏమండి నీటిని ఇష్టం వచ్చినట్టు వృధా చేయటం, మన పేటలో వృధా అయినంత నీళ్లు మరి ఎక్కడా కూడా వృధావు. పక్క నుండి పోతున్న ట్యాప్ కట్టేద్దామన్న ఆలోచన కూడా మనకి రాదు. పక్క నుంచి వెళ్తున్న ట్యాప్ కట్టేద్దామన్న ఆలోచన కూడా మనకు రాదు. సృష్టిని నువ్వు గౌరవించలేని వాడివి సృష్టికర్తను ఎలా గౌరవిస్తావు? సృష్టికర్తను గౌరవించలేని వాడివి సృష్టికర్తను నువ్వు ఎలా చూస్తావు? యేసుని నువ్వు చూడాలి అంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు కదా. సృష్టి ఆయన ద్వారా కలిగింది కదా, జగత్ పునాది ఆయన ద్వారా వేయబడింది కదా. ఆయన చూడాలంటే నీవు సృష్టి కార్యాన్ని జాగ్రత్తగా చూడాలి. సృష్టి విషయంలో నీవు బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యతారహితమైన క్రైస్తవ జీవితము క్రీస్తుని ఎప్పటికీ చూడలేదు. అందుకే కదా యేసు ప్రభు వారు ఏమంటాడు? మీరు చిన్న విషయంలో నమ్మకముగా ఉంటిరి గనక అనేక విషయముల మీద నేను మిమ్మల్ని అధికారులుగా చేస్తున్నాను అని అంటున్నాడు. సో నీకు ఇవ్వబడిన ఈ చిన్న భూమిలో నీవు రెస్పాన్సిబుల్గా లేకపోతే రేపు పొద్దున నిత్య రాజ్యంలో నువ్వు కంగాలు చేయు. ఏమండి, నిత్య రాజ్యంలో నువ్వు ఎలా రెస్పాన్సిబుల్గా ఉంటావు ఒకసారి ఆలోచించు. నువ్వు యేసుని చూడాలంటే సృష్టిని గౌరవించటం నేర్చుకో. నీకు ఇవ్వబడిన ఈ సృష్టి విషయంలో బాధ్యత కలిగి ఉండటం నేర్చుకో. ఇవన్నీ నరికేస్తావా? వర్షం లేదని ఏడుస్తావా? ఇవన్నీ నరికేసి, చెట్లన్నీ నరికేసి వర్షం లేదని అంటావా? ట్యాంకులో నీళ్ళన్నీ అవగొట్టేసి నీళ్లు రావట్లేదని వాళ్ళ మీద గొడవకి వెళ్తావా? ఎక్కడిది ఇది? ఎక్కడి న్యాయం? ఎక్కడ సబబు? నీకు ఇవ్వబడిన బాధ్యతని నీవు నెరవేర్చకుండా అవతల వాళ్ళ మీదకి దేవుడి మీదకి నిందలో గొడవలకి వెళ్ళటము సరైన విధానమా? ఒకసారి ఆలోచన చేయండి. కాదు. నీకు దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన దాన్ని నువ్వు కాలుతో తంతుంటే మళ్ళా నాకు కనిపించవా అని అడుగుతావా? నేను నీకు నీళ్ళు ఇచ్చా, మీకు గుర్తుందా అండి? దాహము ఎడారిలో ఇశ్రాయేలు నడిచినప్పుడు నీళ్ళు ఇచ్చింది ఎవరండి? దేవుడు కదా. బండలో నుంచి నీళ్లు రప్పించింది ఎవరండి? దేవుడు కదా. నువ్వు చూడద్దా దేవుణ్ణి అక్కడ? ఆ నీటి ద్వారా దేవుని ముఖాన్ని చూడగలిగిన ఆధిక్యత నీకు లేదా? చూడాలి కదా. కానీ ఎవరు కూడా ఇశ్రాయేలీలు ఆ విషయంలో బాధ్యత లేకుండా పోయింది. మారాను ఎలా మార్చాడండి? మధురముగా మార్చలా? చిన్న వేరు దాంట్లో వేయగానే అది ఏమైందండి? మధురముగా మారిపోయింది. ఎవరు చేశారు అది? ఆకాశం నుండి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. నువ్వు అడిగితే పూరేలు కూడా కురిపించి తినమన్నాడు కదా. నీకు కనిపించట్లేదా దేవుడు? నువ్వు తింటున్న అన్నం, నువ్వు తింటున్న అన్నంలో నీకు దేవుడు కనిపించట్లేదా? కనిపిస్తున్నాడు. నువ్వు వేసుకుంటున్న దుస్తులో నీ దేవుడు కనిపించట్లేదా? కనిపిస్తున్నాడు. కాకపోతే రెస్పాన్సిబుల్గా మనం ఉండం, దాన్ని మనం పట్టించుకో. ప్రకృతిని పరిశీలంగా చూస్తే దేవుడు నీకు కనిపిస్తాడు. మూడవది దీని మీద ఎక్కువ ధ్యానం కాకుండా మూడో దానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దాని గురించి మీకు తెలుసండి, మొత్తం చదివించాను నేను, మళ్ళీ టైం అయింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దాంట్లో ఏముంది? మేకలను గొర్రెలను వేరు చేస్తాడు కదా. మేకలను గొర్రెలను వేరు చేసిన తర్వాత ఒకవైపు ఉన్న వారితో ఏమంటాడు? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకమును పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము. దేవుని రాజ్యంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? రండి అంటున్నారంటే వారు యేసుని చూచారని. యేసుని చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. యేసు వారిని రండి అని ఎందుకు పిలిచాడు? వాళ్ళు ఏదో చేశారు. ఏం చేశారు? అవసరతలో ఉన్న వారిని ఆదుకున్నారు.
అవునా? అవసరతలో ఉన్న వారిని ఆదుకున్నారు. మూడవది, నీవు యేసు ముఖాన్ని చూడాలంటే, యేసుని చూడాలంటే నీవు అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసరము నీ మీద ఉంది. వద్దు, లేదు, కాదు అనే పరిస్థితి నీ దగ్గర రావటానికి వీలు లేదు. ఏమేం చేశారంటే అక్కడ ఒకసారి ఆ లిస్ట్ ఒకటి చదవండి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, ఏమండి చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అంటే నా దగ్గరకు వచ్చారు, నాకు ఇచ్చారు. ఇప్పుడు ఒక మనిషిని చూడకుండా నీళ్ళు ఇస్తామండి? ఏమంగా గ్లాస్ నీళ్ళు ఇయ్యా అంటే మనిషిని అలా చూసే ఇస్తాం. బట్టలు ఏవయ్యా, వస్త్రాలు ఇవంటే ఆ మనిషిని చూసే ఇస్తాం. అన్నం లేదయ్యా, అన్నం పెట్టాయంటే ఆ మనిషిని చూసే అన్నం ఇస్తాం. అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ప్రభు గారు ఏమంటున్నారు, వాళ్ళకి చేస్తే అది నాకు చేసినట్టే. అంటే వాళ్ళని చూసి కానీ నీవు చేస్తే మీరు నన్ను చూచినట్టు. అవసరతలో ఉన్న వారిని చూచి నీవు వారికి చేస్తే మీరు నన్ను చూచినట్టు. ప్రార్థన చేయటం కాదు. ఆ మదర్ తెరీసా ఏమంటది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. The lips, those who pray, are not mightier than the hands who help. సహాయం చేసే చేతులు గొప్పవండి. ప్రార్థించి అయ్యా వారి డబ్బులు అయ్యా, అయ్యా వారి డబ్బులు అయ్యా, వాళ్ళకి అన్నవి అయ్యా, అయ్యా వాళ్ళకి అన్నయ్య, నీ దగ్గర అన్నందుగా కొద్దిగి అయిపోయిందిగా, సింపుల్. దానికి మన దేవుడు రావాలా? కాదు. పక్కన ఉన్న ఆయనకి అన్నం పెట్టడానికి దేవుడు రావాలండి. ఆయనకి అన్నం పెట్టు, నీ దగ్గర కొద్ది తీసి పెట్టు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఏం చేయమన్నాడు? ఒకటి మన దగ్గర ఉంచుకొని ఇంకొకటి అవసరతలో ఉన్న వారికి ఏమన్నాడు? ఒకడు మైలు రమ్మంటే ఏమన్నాడు? 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. చిట్టి బస్ స్టాండ్ అక్కడ అంటే చిట్టినగర్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళి అంటాం కాదు, వాడు బస్ స్టాండ్ దగ్గర దింపటం. అది మనం చేయాల్సిన పని. నీవు సహాయం చేయలేకపోతే నీవు దేవుణ్ణి చూడలేవు. ఉపవాస ప్రార్థన ఉంటే చూస్తావని ఎక్కడ ఉందా? ఆరాధన చేస్తే చూస్తావని ఉందా? ప్రసంగం చెబితే చూస్తామని ఉందా? ఎవరు చూస్తారంట దేవుణ్ణి? సహాయము చేసేవాడు. సహాయము చేసేవాడు, అవసరతలో ఆదుకున్నాడు. అంత ఇవ్వలేకపోవచ్చు, నీవు చేతనైనదన్నా చేయాలి. నీవు చేతనైన సహాయము చేయలేకుండా దేవా నాకు కనిపించు, దేవా 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 అంటే ఉపయోగం లేదు. నీ దేవుడు ఎక్కడున్నాడు? నీ పొరుగు వారిలో, మిక్కిలి అల్పులైన నీ సహోదరుల్లో నీ దేవుడు ఉన్నాడు. ఆ ముఖం అందులో కనబడుతుంది. అతనికి సహాయం చేయి. నువ్వు ఎవరిని చూస్తావు? దేవుని చూస్తావు, యేసుని చూస్తావు. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి అలవాటుగా నేర్చుకుందాం మనం. ఏంటిది అలవాటు? సహాయపడటం, సహాయం చేయగలగటం, అవసరతలో ఉన్న వారిని ఆదుకోగలగటం. ఈవేళ మన దౌర్భాగ్యం ఏంటంటే తోబుట్టువులకే సహాయం చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. మళ్ళా ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. తోటి సహోదరులకి ముఖము చాటేసి వెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితి మనదండి. మనం దేవుణ్ణి ఎలా చూస్తామండి? చూడలేం. సొంత సహోదరుడితో, సొంత సహోదరితో, సొంత తల్లితో. మొన్న ఒక TV9లో ఫేస్బుక్ లో వేశారంట. అమ్మ నడవలేకపోతుందంట, తల్లి నడవలేకపోతుందంట. ఆమె చూడటం భారం వేసి ఆమె నడిపించుకుంటూ తీసుకెళ్ళి అపార్ట్మెంట్ తీసుకెళ్ళి తోసిపడేసాడంటండి. అది ఫేస్బుక్ లో పెట్టారు. తల్లి నువ్వు చూడకపోతే అనాథాశ్రమంలో విడిచిపెట్టయ్యా, లేకపోతే ఎవరికైనా బాధ్యత అప్పగించు. అదేంటయ్యా అవుతున్నాను, డాబాపైకి తీసుకెళ్లి తోసేస్తావా? అది 8-9 అంతస్తులు ఎత్తున్నా ఎన్క్లేవ్, దాని మీద నుంచి తోసేశాడు. తోసేసి వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. సీసీ కెమెరాలో అది బంధించబడింది.
అవసరతలో నీ తల్లిని ఆదరించలేని నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తా? అవసరతలో నీ సహోదరుని ఆదరించలేని నీవు, నీ సహోదరుని ఆదరించలేని నీవు నీ దేవుణ్ణి ఎలా చూస్తావు? ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకో, సహాయము చేయలేని నీవు దేవుణ్ణి చూసే అర్హత నీకు లేదు. నిన్ను నీవు సంతోషపరచుకోవాలని చూసుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో, నిన్ను నీవు సంతోషపరచుకోక నీ తోటి వాని దౌర్భాగ్యములో నీవు పాలుభాగస్తుడివి కా. నీవు నష్టపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల నీ సహోదరుడు నష్టపోకూడదు. ఇంకా చుట్టుపక్కల మొన్న బ్యాంకులో డబ్బులు తీసుకుంటూ డ్రా చేసుకుంటూ ఒక ఆయన బండి మీద వెళ్తుంటే వాడిని పట్టుకొని ఇద్దరు కత్తితో బెదిరిస్తుంటే పక్కన కారు వేసుకొని వెళ్ళిపోతున్నారు, సైకిల్ వేసుకొని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే, 4-5 కూడుకుంటే వాడు ఎంత? ఏమంటే 4-5 కూడుకుంటే కత్తి పట్టుకునే వాడు ఎంత? నేను తాగకూడదు, అవతల వాడు చచ్చిపోయినా పర్వాలేదు. ఏమి నీ క్రైస్తత్వం, ఏమి నీ భక్తి, ఏది నీ ఆధ్యాత్మికత? నీ సహోదరు మంచి సమరయుడు కదా, కాబట్టి మంచి నిజమైన స్నేహితుడు ఎవడంటండి, నిజమైన పొరుగువాడు ఎవడంటండి? ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడు, వాడు దేవుని చూస్తాడు, వాడు దేవుని చూస్తాడు. నీ నూతన సంవత్సరంలో ఒక మంచి అలవాటుగా చేసుకుందా. నీ సహోదరుడితో వైరం ఉందా, వెళ్ళి సమాధానం పడేవాళ్ళు. ఎందుకంటే దేవుడు అంటాడు, బలి అర్పించేటప్పుడు నీ సహోదరుడితో వైరం ఉంటే ముందు సమాధాన పడి వచ్చి అప్పుడు బలి అర్పించు. నీ ప్రార్థన వినాలంటే నీ సహోదరుడితో నీవు సమాధాన పడాలి. సహోదరుడితో సమాధాన పడకుండా దేవుడికి నువ్వు ఎంత ప్రభువా 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 అని చెప్పినా నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకంటే నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నా వాడు. 4వది చివరిదిగా యోహాను పత్రిక సువార్తగా మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఎరగడంటే తెలుసుకోలేడు, చూడలేడు. సో 4వది, దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడంట. నీలో ప్రేమ లేకపోతే నీవు ఎప్పటికీ యేసుని చూడలేవు. నీవు ప్రేమించే గుణము నీలో లేకపోతే, ప్రేమించే మనస్తత్వం నీలో లేకపోతే నీవు ఎప్పటికీ కూడా దేవుణ్ణి యేసుని చూడలేవు. అదే యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము 19 నుంచి చూడండి. 19 ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మన ఆయన వలన పొంది ఉన్నాము. నీ సహోదరుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్ట? దేవుని ప్రేమించు. కనిపించే ఈయన సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించని ఆ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవు అని అంటే, ఇతన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించినట్టు. దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ప్రేమించకపోతే ఏం చేస్తున్నట్టు? అబద్ధం ఆడుతున్నట్టు. అంటే నీకు దేవుడు కనిపించకూడదు. దేవుడు ఎందులో ఉంటాడు? ప్రేమలో ఉంటాడు. ప్రేమను దేవుణ్ణి ఎప్పటికీ వేరు చేయలేవు. ఎక్కడ ప్రేమో అక్కడ దేవుడు. ఎవరిలో ప్రేమో వారిలో దేవుడు. ఎవరి దగ్గర ప్రేమో వారు దేవుణ్ణి చూడగలరు. ప్రేమ గురించి మనకు తెలుసు. 2, 3, 4 పాయింట్లు ఇంచుమించు ఒకటే. ప్రేమలో చల్లారిపోతున్నాయి. చాలాసార్లు కూడా చెప్పే కదా, అసలు చల్లార్చనివ్వద్దు ప్రేమల్ని. నేను అనేది అదే. ప్రేమ చల్లారిపోతే మళ్ళీ అది వేడి టీ చేసుకొని తాగితే రుచి ఎలా రాదో, ఒకసారి ప్రేమ చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ప్రేమ పుట్టడం చాలా కష్టం. నేను అందుకే అంటాను, ఆ ప్రేమను ఎవరు చెప్పినా చల్లార్చుకోవద్దు. ప్రేమలు ఎలా చల్లారుతాయో తెలుసా అండి? చెప్పుడు మాటల వల్ల. ప్రేమలు దాదాపు చల్లారిపోయేది ఒకదాని ద్వారానే. దేని ద్వారా? చెప్పుడు మాటల ద్వారా. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎవరో చెప్పిన మాటలు
వినవు. ఒకవేళ విన్నా పౌలేమన్నాడు, అన్నిటినీ కప్పును తాలును. ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ తాలును. నీలో ప్రేమ లేదు కాబట్టి ఎవరో చెప్పిన మాటలు విని వారి మీద ప్రేమను చల్లార్చుకుంటున్నావు. ఎవరో చెప్పింది వినక వారిని నిన్ను వలె వారిని కూడా ప్రేమించడానికి ప్రయత్నించేయి. ఎప్పుడైతే నీవు ప్రేమ కలిగి ఉంటావో అప్పుడే నీవు దేవుణ్ణి చూడగలవు, అప్పుడే యేసుని చూస్తావు. ఎప్పుడైతే యేసుని చూస్తావో నీవు అప్పుడు దేవుణ్ణి చూడగలవు. యేసు లేకుండా తండ్రిని చూడలేవు. యేసుని చూడాలంటే నాలుగు విధాలుగా నీవు యేసును చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, సువార్త ద్వారా. సువార్తను విశ్వసించకుండా, సువార్తని జీవితంలో లేకుండా నీవు ఎప్పటికీ క్రీస్తుని చూడలేవు. మందిరంలోకి వచ్చినా దేవుని నీవు చూడలేవు. ఎందుకంటే సువార్తను నీవు విశ్వసించాలి, యేసుని రక్షకుడుగా అంగీకరించాలి. అప్పుడే నీవు సువార్తను నమ్మినట్టు, అప్పుడే నీవు దేవుని చూడగలవు. రెండవది, నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా నీకు ఇవ్వబడిన బాధ్యతను నీవు సక్రమంగా నెరవేర్చకపోతే నీవు ఎప్పటికీ దేవుణ్ణి చూడలేవు. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని నీ కొరకు చేశాడు. ఆ సృష్టి విషయంలో నీవు బాధ్యతారహితంగా ఉన్నావు అంటే దేవుడు చేసిన పని మీద నీవు నిర్లక్ష్యంగా ఉన్నావు. దేవుడు చేసిన పని మీద నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి గౌరవించట్లేదని. దేవుణ్ణి గౌరవించకపోతే దేవుడు చూస్తాడా? దేవుడు అంటాడు, నా ముఖము తిప్పుకుందును అంటాడు. ఇక నీకు కనిపించడం కూడా కనిపించడం. రెండవది. మూడవది, అవసరతలో ఉన్న వారిని ఆదుకోలేకపోతే నీవు యేసుని చూడలేవు. ఎందుకంటే మిక్కిలి అల్పులైన ఈ నీ సహోదరులకు చేస్తే అది నాకు చేసినట్టే అని ప్రభువారు అంటున్నారు. నీ సొంత తమ్ముడిని, నీ సొంత చెల్లిని నీవు ఈ సంవత్సరంలోనైనా దగ్గరికి చేర్చుకో. ఎవరితో అయినా వైరం ఉంటే దయచేసి క్షమించడానికి ప్రయత్నం చేయి. క్షమించటము ఎంతో గొప్ప విషయము. అది లేకపోవటం వల్లనే ప్రేమలు లేవు, సహాయాలు లేవు, వారిని మాట్లాడుకోవటాలు లేవు. క్షమించడం ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే ఈగో. ఈజీఓ 3 అక్షరాలది, భయంకరమైనది ఈగో. తెలుగులో 2 పదాలే. తెలుగులో అయితే అహం. అహం అంటే ఏంటి? నేనే ఎందుకు, నేనేం తప్పు చేశా, వాడే రావాలి, ఆమె రావాలి. ఈ అహం వల్లనే పెద్దోడు కదా నేను, చిన్నోడు పెద్దోడు కదా అన్నాని నా దగ్గరికి రాకూడదా? ఈ డైలాగులు ఎక్కడున్నాయండి? దాన్ని ఏదో పెద్ద హక్కుగా మాట్లాడుతుంటాం. ఏమని? నేను పెద్దోడు కదా, నేను పెద్దోడు అన్నప్పుడు నన్ను గౌరవించి నా దగ్గరికి రావద్దు. ఇలాగ ఉంది. ఇట్లాగ వస్తే క్షమించని బైబిల్లో ఉందా? మనకి ఇదే కదా ప్రామాణికం. ఇందులో అలాగుందా? అలా లేదుగా. ఎవరినైనా క్షమించమన్నాడు, ఎప్పుడైనా క్షమించమన్నాడు. సహోదరుడు అన్నాడు కానీ పెద్ద సహోదరుడు చిన్న సహోదరుడు ఉన్నాడా? చిన్నోడు ఇంకో డైలాగ్ వేస్తాడు, పెద్దోడు ఆ డైలాగ్ వేసాడు కదా, వీడి తర్వాత వచ్చినోడు. దానికి ఏదో ఉంది కదా, ముందు వచ్చిన కొమ్ములకు వచ్చిన ముందులు వచ్చినా ఏదో ఉందిలే. వాటి విషయంలో పట్టుకుంటే వెనకొచ్చినాడు 4 ఆకులు ఎక్కువ. వాడేం చేస్తాడు? నేను చిన్నోడు కదా, తెలుసో తెలియకు తప్పు చేశాను కదా, పెద్దోడుగా క్షమించి ఆడు రావచ్చు. కానీ ఈడు ఎవరో దగ్గర అందరికీ ఈగోసే, అందరికీ ఆహాలే. పెద్దోడు చిన్నోడులే, నేనే పెద్ద మనసు చేసుకొని వెళ్దాము అని అనుకుంటే చిన్నోడు కూడా వస్తాడు. నువ్వు భీష్మించి కూర్చొని వారు భీష్మించి కూర్చుంటే ఎవరో రా. సో పెద్ద మనసు అంటే ఎప్పుడు పెద్ద మనసు కనబడితే తెలుసా? మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే మన పెద్దతనం బయటపడింది. మన పెద్దరికం ఎప్పుడు బయటపడింది అంటే మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం. అదే వాక్యం అంది, తగ్గించబడిన వాడు హెచ్చించబడిన వాడు. పెద్దరికం ఎప్పుడు వస్తుంది? తగ్గినప్పుడు. ఆటోమేటిక్గా పెద్దరికం వచ్చి పడుతుంది. పెరిగామనుకో చిన్నరికం వచ్చి పడింది, దింపేస్తాడు దేవుడు. సో క్షమించుకుందాం. 4వది, ప్రేమ. ప్రేమిద్దాం. ప్రేమ లేకపోతే యేసు లేడు. ప్రేమ ఎక్కడ లేదో యేసు అక్కడ ఉండడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో యేసు అక్కడ ఉంటుంది. యేసును చూస్తే చాలు, మహిమలో ఉంటే చాలు. అయితే యేసుని ఎలా చూడాలి? సువార్త ద్వారా చూడాలి,
ప్రకృతి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. సహోదరుని ఆదుకోవాలి, సహోదరుని ప్రేమించాలి. అప్పుడే నీవు యేసుని చూడగలవు. ఎప్పుడైతే యేసుని చూస్తావో తండ్రిని ఆటోమేటిక్గా చూస్తావు. ఎందుకంటే తండ్రి యేసు, యేసే తండ్రి, ఇద్దరు ఒకటే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి మా కుటుంబం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు అమ్మగారికి ఆపరేషన్ చేస్తున్నారు. సో దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రీపరలోకి తండ్రి పాదాలకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం కాల్సిన రీతిగా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. పిలుపు అడిగారు, మేము తండ్రిని చూస్తే మాకు అంతే చాలు. తండ్రిని చూడాలంటే యేసుని చూడాలి. యేసుని స్వార్థ ద్వారా, బాధ్యత ద్వారా, సహాయం ద్వారా, ప్రేమ ద్వారా మాత్రమే మేము చూడగలం అన్న సత్యాన్ని గ్రహించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందరికి దయచేయగలని మనం చేసుకుంటున్నాం. నాయన బలహీనలుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి ఆరోగ్యాన్ని ముద్ర వేసి స్వస్థపరిచి త్వరగా కోలుకొని నూతన సంవత్సరంలో తండ్రి మిమ్మల్ని స్థుతించగలిగిన కృపను వారికి దయచేయగలదని విజ్ఞాపన చేసుకుంటూ ఈ మధ్యాహ్న కాలపు దేవులతో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన పాడుచుండగా కానుకలు